హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్ రిషి వసూల సఖీ దరి చేరవ పార్ట్ 13. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంటుంది. వసు చేతులు నలుపుకుంటూ టెన్షన్గా ఉంటుందన్నమాట. తలదించేసుకొని ఆ కళ్ళల్లోకి చూడలేక. ఇంకో పక్క కార్తీక్ కొంచెం ముందుగానే తేరుకొని అందరినీ చూస్తారు. అందరూ బస్సు రిషిని చూస్తూ ఉండేసరికి ఇంకా కార్తీక్ గబగబగా రిషి దగ్గరికి వచ్చి రిషి అని చెప్పి మెల్లగా పిలుస్తారు. ఎవ్వరికి అది సౌండ్ కూడా వినపడదన్నమాట. రిషి వైపు చూస్తాడు. కార్తీక్ అందరినీ మనల్ని చూస్తున్నారు రిషి, కొంతమంది వీడియోస్ తీస్తున్నాడు అని అంటాడు. అని చెప్పి ఇంకా కార్తీక్తో అయితే వెళ్ళిపోతాడనమాట. అలాగే కార్తీక్ వెళ్తూ రమ్యకైతే మెసేజ్ చేస్తాడనమాట, చూడు అన్నట్టు. ఇంకా రమ్య ఫోన్లో మెసేజ్ అయితే చూస్తుంది, బస్సుని తీసుకెళ్ళు అన్నట్టు అని చెప్పి ఇంకా బస్సునైతే చూస్తుంటుంది. టెన్షన్లో చెమటలు పట్టేస్తూ ఉంటారనమాట. టెన్షన్ పడిపోతూ చేతులు నలుపుకుంటూ తలకాయ దించేసి ఉంటుంది. ఇంకా రమ్య బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు అని పిలుస్తుంది. అని చెప్పి అయితే చూస్తుందన్నమాట. ఇంకా రమ్య కన్నా ముందు తన కళ్ళు ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాయి. ఆ కళ్ళుని చూడాలనిపిస్తుంది. ఆ కళ్ళు ఎవరికో బాగా తెలిసినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అటు ఇటు దిక్కులు చూస్తున్నాను. బస్సు అని చెప్పి గట్టిగా పిలుస్తుంది రమ్య. ఇంకా వెళ్దామా, ఇంకా ఏమైనా తీసుకుంటావా అని అడుగుతుంది. ఇంకేం వద్దు, వెళ్దామని చెప్పి బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. అక్కడ పక్కనే సేట్ ఉంటాడు. అది చెప్పాను కదా, వాళ్ళతో కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి అమ్మాయి బ్యాగ్ల నుంచి డబ్బులు తీస్తూ ఉంటుంది. అలాగే వసు కూడా తీస్తూ ఉంటే ఒక జిప్లో డబ్బులు కనపడవు అనమాట. ఏంటి ఇక్కడ పెట్టాను కదా అని చెప్పి ఇంకా వేరే జిప్ తీస్తూ టెన్షన్ పడిపోతూ సేట్నే చూస్తూ ఉంటుంది. సేట్ వాళ్ళనే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా కంగారు వచ్చేస్తుంది వసుకి. ఇంకా వెనక జిప్లో ఉన్న దాంట్లో చూస్తుందనమాట. అమ్మయ్య అనుకొని డబ్బులు అయితే రమ్యకి ఇస్తుంది. ఇద్దరే కలిపి పే చేసేస్తుంది అనమాట. రమ్య బస్సు అలా కంగారు పడ్డం చూస్తుందనమాట. రమ్యతో పాటు దూరం నుంచి కార్తీక్ అలాగే సాగర్ కూడా చూస్తారు. ధీరు రిషిని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడనమాట. బస్సు అలాగే రమ్య బిల్ పే చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా కార్తీక్ నేను ఇప్పుడు వస్తాను సాగర్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా వసు వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటుంది, వేరే దారి కదా. ఇంకా రమ్య హాస్టల్కి వెళ్తూ ఉంటుందన్నమాట, అనాథాశ్రమానికి. కార్తీక్ ఎప్పుడైతే రమ్య లోపలికి వెళ్ళాలనుకుంటూ ఉంటుందో అప్పుడే ఇంకా చేయబట్టుకొని వెనక్కి తిప్పుతాడు. రమ్య టెన్షన్ పడిపోతూ ఎవరా అని చూస్తుందన్నమాట. ఎదురుగా కార్తీక్ని చూసి కొంచెం భయాన్ని కంట్రోల్ చేసుకొని మీరేంటి ఇక్కడ అని అంటుంది. ముందదంతా తర్వాత వసు ఎందుకు ఆ షేక్ని చూసి భయపడిందో అది చెప్పు ముందు అని అంటాడు. అది ఏం లేదు అని అంటే చెప్తావా లేదా అని చెప్పి కార్ బ్యానెట్ మీద గట్టిగా గుద్దాడనమాట. రమ్య ఉలిక్కిపడి అది రోజు నేను వసు ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే ఆ షాప్లో డ్రెస్సెస్ చాలా బాగున్నాయని చెప్పి ఎవరో మా కొలీగ్ అంటేను మేమిద్దరం చూద్దామని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే ఇంతలో సెక్యూరిటీ వాళ్ళిద్దరిని బయట ఆపేస్తారనమాట. ఏంటి మమ్మల్ని ఇక్కడే ఆపేస్తున్నారు అని అంటూ ఉంటే సెక్యూరిటీ ఎక్కడికి అని అంటాడు. ఓయ్ ఎవరు నువ్వు? సెక్యూరిటీలా ఉండు, కస్టమర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా నీకు అని అంటుంది రమ్య. కొంచెం ఆ అబ్బాయి రూడ్గా మాట్లాడేసరికి ఎవరు కస్టమర్స్, మీరు వాళ్ళకం చూసుకున్నారా? మీరు ఇక్కడ కొంటారా? ఇక్కడ బట్టలు కొనాలంటే లక్షల్లో ఉంటాయి, మీరు కొనే మఖాలేనా అని అంటాడు. బస్సు ఇబ్బందిగా నించొని ఉంటుందన్నమాట. బయట గొడవ జరుగుతుందని చెప్పి సేట్ కూడా బయటకు వస్తాడు. ఏమైంది అని అంటాడు గంభీరంగా. చూడండి సార్, మీ సెక్యూరిటీ షాపింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్స్తో ఇలాగే నా బిహేవ్ చేసేది అని అంటుంది రమ్య కొంచెం గట్టిగా. సేట్ నేనే ఆపమని చెప్పాను, మీలాంటి లో క్లాస్ వాళ్ళకి ఇక్కడ కొనేంత అర్హత ఉందా? రమ్య బట్టల్ని చూసి జడ్జ్ చేస్తారా మీరు అని అంటుంది. మీ వాళ్ళ కాళ్ళే చెప్తున్నాయి,
మీరు లోపలికి దేనికి వస్తున్నారు? ఏముంది సార్, షాపింగ్ అని చెప్పి లోపలికి వచ్చేది, ట్రైలింగ్ అని చెప్పి బట్టలన్నీ ట్రయల్ చేసేసి ఒక మూలన పడేసి మాకేం నచ్చలేదని చెప్పి ఫోజులు కొట్టుకుని వెళ్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళే అని అంటాడు సెక్యూరిటీ. నిజం చెప్పావురా అని అంటాడు. ఇంకా ఏంటి డిస్కషన్, పక్కకు తోలై అని అంటాడు అనమాట షేట్. ఇంకా రమ్య వాళ్ళతో వాదించడానికి దిగుతుంటే వసుని, రమ్య చాలు, అందరు మనల్ని చూస్తున్నారు, పద వెళ్దాం అని అంటుంది. ఆకు వసు, వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటే, వదిలే రమ్య అని అంటూ ఉంటే సేట్, మాసిన బట్టలేసిన ఇది కూడా చాలా అందంగానే ఉంది అని వెకిలిగా నవ్వుతూ, కావాలంటే సాయంత్రం కనబడు, బట్టలేంటి ఏం కావాలంటే అది ఇస్తాను అని అంటాడనమాట వసుని కింద నుంచి పైదాకా చూస్తూ. అదంతా జరిగింది మొత్తం చెప్తుందనమాట రమ్య కార్తిక్కి పిడికలు బిగించుకుంటుందన్నమాట కోపంగా. వెనకే కార్తిక్ వెళ్ళాడని చెప్పి సాగర్ కూడా వస్తాడనమాట. రమ్య కార్తిక్తో మాట్లాడుతుండేసరికి దూరం నుంచి వింటూ ఉంటాడు సాగర్ రమ్య చెప్పిన మాటలని విని తనకు కూడా చాలా కోపం వస్తుందన్నమాట. రమ్య కార్తిక్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో చూసుకోకుండా, నాకైతే ఎంత కోపం వస్తుందో తెలుసా, ఆ సేట్ని 2 దవడలు వాయించాలంత కోపం వస్తుంది నాకు అని అంటుంది రమ్య ఆవేశంగా. మీకు తెలుసా ఇందాక కూడా బస్సు డబ్బులు మర్చిపోయిందని చెప్పి కంగారులో బ్యాగ్ మొత్తం వెతికేసుకుంటూ ఉంటే ఆ సేటు మేము కట్టలేమని చెప్పి వెకిలిగా నవ్వాడు అని చాలా కోపంగా అంటుంది రమ్య కూడా. కార్తిక్ కారెక్కు అని అంటాడు. రమ్య తను వినిందో అర్థం కాక, ఏంటండి అని అంటుంది. కారెక్కు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు. రమ్య భయంతో ఒక్క సెకండ్ ఒళ్ళు జలదరిస్తుంది అనమాట. రమ్య సైలెంట్గా కార్ ఎక్కి కూర్చుంటుంది. కార్తిక్ కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఎంత ఫాస్ట్గా వెళ్ళాడో తనకే తెలీదు. వితిన్ 10 minutesలో ఆ షాప్ ముందు ఉంటాడనమాట. కార్తిక్ అలాగే వీరు గబగబా వస్తూ ఉంటారనమాట. తీరా అక్కడ చూస్తే సాగర్ ఉన్నాడు కదా సేట్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు. వీరు, రే ఏమైందిరా అని చెప్పి వాడిని పక్కకు తీస్తూ ఉంటే వీడు అని చెప్పి ఇంకా కొడుతూనే కాళ్ళతో తంతూ ఉంటాడు వాడిని. ఏమైందిరా అని అంటూ ఉంటే, వీడు నోటికొచ్చింది వాగాడు నా సిస్టర్ గురించి అని చెప్పి కోపంతో అంటూ ఉంటాడనమాట. ఆ సేటు నొప్పులకి తాళలేక అమ్మో అయ్యో అంటూ ఉంటాడనమాట. రిషి కనుమొమ్మలు దగ్గరికి చేస్తాడనమాట. ఎవరిని అన్నాడు అన్నట్టు చూస్తాడు. సాగర్ రిషి వైపు చూసి అమ్ము అక్క అని అంటాడు. అయిపోయాడు ఇంకా సేట్. రిషి పిడికిది ఆల్రెడీ బిగించుకుందనమాట. వీరు సాగర్ని అసలు ఏమైందిరా అని అడుగుతూ ఉంటే ఆల్రెడీ అక్కడ రిషి చేతులు ఆ సేట్ గొంతు బిగించుకుంటుందన్నమాట. గోడకి అదుం పెట్టేస్తాడు. కాళ్ళు పైకి వచ్చేస్తాయి అనమాట. గిల్ల 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 కొట్టేసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే రమ్య అలాగే కార్తీక్ ఎంటర్ అవుతారు. రమ్య ఆ సిచ్యువేషన్ని చూసి బిగుసుకోబోతుందన్నమాట. ఇంకా వీరు ఆ సేట్ అరుపులు విని అటు సైడ్ చూస్తాడు. రిషి ఎంత భయంకరంగా ఉంటాడంటే కళ్ళు ఎర్రగా అయిపోతాయి, ఫేస్ కోపంతో రెడ్ అయిపోతుందన్నమాట. తన చేతి వేళ్ళకున్న అన్ని వెయిన్స్ అన్ని పచ్చగా పైకి కనపడుతూ ఉంటాయి, అంత కోపంలో ఉంటాడు. అలాగే నొక్కి ఇంకా బలాన్ని మొత్తం చేతిలోకి తీసుకుని వచ్చి ఆ సేట్ మెడకాయ మీద బిగుస్తూ ఉంటాడనమాట. ఇంకా తన కళ్ళు అయితే బయటకు వచ్చేస్తున్నాయి. నాలుగు కూడా బయట పెట్టేసి ఊపిరాడకలాగే ఉంటే ఒక్కొక్క 2 seconds అలా పట్టుకుని ఉంటే చచ్చిపోతాడు అన్నంత స్టేజ్లో కింద వదిలేస్తాడు. రిషి అన్వర్ అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. సార్ అని అంటాడనమాట. ఈ కుక్కని తీసుకెళ్ళి టామ్ దగ్గర పడి అని అంటాడు. కార్తిక్ అలాగే వీరు అక్కడున్న స్టాఫ్ అందరూ గజ గజ వణికిపోతూ ఉంటాడనమాట. అన్వర్ ఓకే సార్ అని చెప్పి తన బాడీ గార్డ్స్ని అయితే పిలిచి ఆ సేట్ని అయితే ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్తారనమాట. కార్తిక్ అలాగే సాగర్ వీరు ముగ్గురు సాటిస్ఫై అవుతారు.
కొంచెం కూల్ అవుతారనమాట. రిషి అసలు కూల్ అవ్వలేకపోతారనమాట. పక్కనే ఉన్న పెద్ద వాల్ ఉంటుందన్నమాట గాజుది, దానికి చెయ్యేసి గట్టిగా గుద్దుతారనమాట. బల్లన పగిలిద్ది. అప్పుడు వస్తుందన్నమాట స్పృహలోకి రమ్య. అలాగే గజగజ వణుకుతూ చూస్తూ ఉంటుందన్నమాట. కార్తిక్ రమ్యని చూసి పక్కకు తీసుకెళ్తారు. వణుకుతూనే ఉంటుందన్నమాట. కార్తిక్ రమ్య వణుకుని చూసి హగ్ చేసుకుంటాడు. రమ్య ఇంకా బిగుసుకొని ఉండిపోతుందన్నమాట. టెన్షన్గా ఉంటుంది. కార్తీక్ రమ్య నుంచి కొంచెం దూరం జరిగి ఏయ్ మెంటల్ అని అంటాడు. సార్ సార్ రిషి సారే కదా అని అంటుంది. ఇంకా డౌటా అని అంటాడు. అసలు వసుధరకి ఆ సార్కి సంబంధం ఏంటి సార్ అని అంటుంది. నీకు నాకు ఏం సంబంధం ఉంటుందో వాళ్ళకి అదే సంబంధం ఉంటుంది, ముందు ముందు తెలుస్తుందిలే అని అంటూ ఉంటే రమ్య అయోమయంగా చూస్తూ ఉంటుంది. దీనికి ఇంకా విరమర్చి చెప్పాలంటే ఎలా చెప్పాలిరా బాబు, ఈ మెంటల్ దాంతో వేగలేకపోతున్నాను అని అంటూ రమ్యని చూస్తాడు. లే పదా, నేను తీసుకుని వచ్చిన పని మా వాడు కంప్లీట్ చేసేసాడు అని అంటాడు. అని చెప్పి వెళ్తూ ఉంటే సార్ అని అంటుంది. ఏంటి నీ కాకి గోల అని అంటాడు కార్తిక్. అది టామ్ అంటే ఎవరు అని అంటుంది. నువ్వేమనుకుంటున్నావు అని అంటుంది. సినిమాలో చూశాను సార్, ఒక బాడీ గార్డ్ పేరు టామ్ అని ఉంది, అంటే మీరు కూడా ఆ సెట్ని బాడీ గార్డ్ టామ్ కప్ప చెప్పుంటారు అని అంటుంది. కార్తిక్కి నవ్వు వస్తుందన్నమాట. ఎందుకు సార్ నవ్వుతున్నారు అని చెప్పి, ఇప్పుడు నేనేమంతా జోకేసానని మీరు అంతలా నవ్వుతున్నారు అని చెప్పి బొంగమూతి పెట్టుకుంటుంది. టామ్ అంటే బాడీ గార్డ్ కాదు, టామ్ అంటే బెంగాల్ టైగర్. ఏంటి పుల్లా అని అంటుంది. అని అంటాడు. ఇంకా కార్తీక్ రమ్యనైతే హాస్టల్లో డ్రాప్ చేసేసి అయితే వెళ్ళిపోతాడు. ఇంకో పక్క వసు కవర్స్తో లోపలికి వస్తూ ఉంటే డబ్బులు బాగా దాచిపెట్టి ఎన్ని కొంటుందో చూడు, దీన్ని ఇప్పుడు ఏమనడానికి లేవు. ఆ బన్వర్ సింగ్ దీన్ని పువ్వుల్లో పెట్టుకొని మరీ చూసుకోమన్నాడు. ఇది ఇలా ఎంత హ్యాపీగా ఉంటే నా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు. దీన్ని ఆగు అని అంటుంది. ఏంటి పెద్దమ్మ అని అంటుంది. ఎన్ని సంచులు ఎక్కడివి అని అంటుంది. అది సార్ అని అంటూ ఉంటే లోపలికి వెళ్ళు అని అంటుంది. ఆ బన్వర్ సింగ్ దీన్ని అప్పుడే ఎవరానిలా చూసుకోవడం మొదలుపెట్టేశాడు అని చెప్పి రుసరుసలాడుతూ ఉంటుందన్నమాట. ఇంతలో బన్వర్ సింగ్ రెండో భార్య కారులో నుంచి దిగి లోపలికి వస్తుందన్నమాట. ఈవిడేంటి ఇప్పుడు వచ్చింది అని చెప్పి ఎదురెళ్తుంది. మీరేంటి మేడం ఇక్కడ అని అంటూ ఉంటే, ఈ చీర వసుధరకి ఇవ్వండి, రేపు పార్టీలో ఇది కట్టుకొని రావాలి అని చెప్పి ఇంకా ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందన్నమాట. దాంట్లో ఉన్న శారీని చూసి అమ్మా అని చెప్పి గుండెల మీద చేసుకొని, ఇది ఎంత ఖరీదు ఉంటుంది, ఒక 3 లక్షల దాకన్నా ఉండదు అని దాన్ని అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి ఇది ఇవ్వాలా కదా, అన్నీ కొనిపించి పంపించాడు, మళ్ళీ స్పెషల్గా ఇంకో చీర, దీన్ని నా దగ్గరే పెట్టేసుకుంటాను, ఆ చీరలో ఏదో ఒకటి కట్టుకొని వెళ్తుంది అది అని చెప్పి దాన్ని తొడుముకుంటూ వెళ్తుందన్నమాట లోపలికి. కొంచెం ముందుకు వెళ్దాం. ఒక అతన్ని బన్వర్ సింగ్ మనుషులు కొడుతూ ఉంటారనమాట. అతను దెబ్బలకి తాళలేక అమ్మో అయ్యో అంటూ ఉంటారు. అలాగే తిరిగి కొడుతూ కూడా ఉంటాడనమాట. ఇంతలో బన్వర్ సింగ్ అక్కడికి వచ్చి రే అని చెప్పి గంభీరంగా అంటాడనమాట. అందరూ పక్కకు వచ్చేస్తాడు. ఆ వ్యక్తి బన్వర్ సింగ్ని చూస్తాడనమాట. ఇంకా బన్వర్ సింగ్ వ్యక్తి దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకొని పైకి లేపి బట్టలకున్న మట్టిని చేత్తోనే తడుముతూ, ఏరా బావా ఎలా ఉన్నావు అని అంటాడు. బావా? ఎవడు నీకు బావా అని అంటాడు. నువ్వే, ఎంతైనా నీ చెల్లికి కాబోయే మొగుణ్ణి కదా అని అంటాడు. అక్కడున్న ఎవరో కాదు, సుప్రజ కొడుకు అనమాట. కనుబొమ్మలు ముడేసి, మా చెల్లిని నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు, అయినా నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా అని అంటూ ఉంటే,
అది ఇప్పుడు నాకు కాబోయే మూడో ముద్దుల భార్య అని అంటాడు. ఇంకెంతలో అక్కడికి బన్వర్ సింగ్ రెండో భార్య అయితే వస్తుందన్నమాట. అలా కింద కాంచేసి జీ అని అంటుంది. బన్వర్ సింగ్ వెనక్కి తిరిగి చూసి ఒక మంచి చీర తీసుకుని వెళ్ళి నీ చెల్లెలకి ఇచ్చేసిరా, నీ సెలక్షన్ మీద నాకు ఆ నమ్మకం ఉంది, అర్థమైందా? ఆ చీరలో నీ చెల్లి ఎలా ఉండాలో తెలుసా, అందానికే అసూయ పుట్టేలా ఉండాలి అని అంటాడు. హాజీ ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. కిరణ్ని చూస్తూ ఇప్పుడు నా రెండో భార్య ఎక్కడికి వెళ్తుందో తెలుసా, మీ ఇంటికి. మీ ఇంటికి ఎందుకనే కదా, నా మూడో భార్యకి, అదే నీ చెల్లికి రేపు ఫంక్షన్లో ఈ బన్వర్ సింగ్ భార్య ఎలా ఉండాలో చెప్పి రావడానికి వెళ్తుంది నా రెండో భార్య. అయినా ఇప్పుడంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా, మీ ఇంట్లో నువ్వు మీ అమ్మ నీ చెల్లిని ఎలా చూస్తారో నాకు బాగా తెలుసు అని చెప్తూ ఉంటే కిరణ్కి మొత్తం ఫ్లాష్ అవుతుందన్నమాట. తన వసుతో చేసిన బిహేవియర్, వాళ్ళ అమ్మ కూడా రాని ప్లేస్కి తన కోసం రావడం, అలాగే వాళ్ళ అమ్మ ఇంతకుముందు తనకు ఒకసారి చెప్పింది ఇలా పెళ్లి చేసి తన్ని వదిలించుకోవాలి అని. అంటే డబ్బు కోసం వసుని వీడికి మూడో భార్యని చేయడానికి ఒప్పుకుందా అని అనుకోగానే కళ్ళు పెద్దవైపోతాయి అన్నమాట. వాళ్ళ అమ్మ దగ్గర ఈ మధ్య డబ్బులు నగలు కూడా చూస్తూ ఉన్నాడు. అంటే అమ్మ నిజంగానే వసుని వీళ్ళకి ఇవ్వడానికి సిద్ధమైందా అని అనుకుంటూ ఉంటాడనమాట. కోపం వచ్చేస్తుంది కిరణ్కి. ఇంకా బన్వర్ చెప్పు బావా అని అంటాడనమాట. ఎవడ్రా నీకు బావా అని చెప్పి బన్వర్ సింగ్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళ మనుషులు పట్టుకోవడానికి వస్తాడు. బన్వర్ సింగ్ ఆగమన్నట్టు సైగ చేస్తాడనమాట. అది ఇప్పటిదాకా నా చెల్లి అనుకోలేదు కాబట్టి దానికి ఏదైనా సరే నేను అసలు పట్టించుకునేవాడినే కాదు. దాని వెనక ఏదో జరుగుతుంది, అది మా అమ్మ మీతో చేతులు కలిపిందని నాకు అర్థమైంది. దాన్ని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను. ఇప్పటిదాకా దాని అన్నగా నేను ఏది చేయలేదు. ఇప్పుడు నీలాంటి వాడిని నా చెల్లి దగ్గరికి ఎలా రాణిస్తాననుకున్నావురా అని అంటాడు బన్వర్ సింగ్. ఈ బన్వర్ని ఎదిరించి ఎవ్వరు ఏదీ చేయలేరు, పిల్ల కుంకవే, నువ్వేం చేస్తావు అని అంటాడు. నేనేం చేయగలనో నీకు చూపిస్తానురా అని అంటాడు. నువ్వేం చేయలేవురా అని అనుకుంటాడనమాట బన్వర్. ఇంకో పక్క పార్టీ డే అనమాట. పార్టీ రోజు బాగా డెకరేషన్ చాలా గ్రాండ్గా చేస్తుంటారనమాట. పెద్ద పెద్ద వివిఐపీస్ అందరు వస్తారు. రేపు పార్టీలో ఏం జరగబోతుందో. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే చిన్న రిక్వెస్ట్, నేను కొంచెం వర్క్లో ఉంటున్నాను, సో డైలీ అయితే పోస్ట్ చేయలేను, సారీ ఫర్ దట్. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్.